శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో ఎస్సీ మాలలకు జరుగుతున్న అన్యాయము 2017 నుంచి ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటిక కోసం పోరాడుతున్న రెవెన్యూ అధికారుల మీద పోలీస్ యంత్రాంగం మీద రెవెన్యూ వాళ్ళ మీద చెప్పుతూ దాటులు దాటిస్తున్నారే తప్ప కనీసం బూడ్చిన వ్యక్తిని సమాధిని నిర్మించిన దాని వెనకాల కూల్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఇంతవరకు 27వ తేదీ పిఎస్ చెన్నకొత్తపల్లి దాంట్లో అర్జీ ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నామే అని అంటున్నారే తప్ప వారిని అరెస్ట్ చేయకోకుండా ఇంతవరకు తిప్పుతుంటే ఈరోజు ఎస్పీ మేడం దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఈ భూమి కూడా కనుమొక్కల గ్రామ పొలం సర్వే నెంబర్ 17 1B1 విస్తీర్ణం 139 సెంట్లు గవర్నమెంట్ భూమిగా ఉందని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు ప్రతిసారి చెప్పుతూ వస్తున్నా కూడా రెవెన్యూ రికార్డులనే తప్పుపడుతున్న భూ కబ్జాదారులైన కక్కలపల్లి సత్యనారాయణ, కక్కలపల్లి ఆనంద్, కక్కలపల్లి ప్రకాశ్ వీరి కుటుంబం వాళ్ళకే బాగా పరిష్కారం చేసుకోవడంలో 2189 సెంట్లు బాగా పరిష్కారం చేసుకోవడంలో తప్పు అని చెప్పేసి ఒక ఆర్డీఓ గారు రెవెన్యూ అధికారి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు ఇచ్చింది తప్పు అని చెప్పేసి సివిల్ కోర్టులో వేసిన తర్వాత జేసీ కోర్టులోకి 1128 రోజులకు జేసీ కోర్టుకు అప్లై చేసుకోగా జేసీ కోర్టు కూడా జరుగుతుండగానే హైకోర్టుకు వేసి హైకోర్టులో 2 కేసులు గవర్నమెంట్ అధికారులపై ఒకటి, మాల కులస్తులపై ఒకటి వేసడం జరిగింది. హైకోర్టులో వేసిన దాన్ని సస్పెండ్ చేసి ఒక ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని సస్పెండ్ చేస్తూ 12 వారాలు రద్దుపరిచింది. 12 వారాలు కూడా రేపు 13వ తేదీకి రద్దుపరిచినట్లు కంప్లీట్ అయిపోతుంది. ఇంతవరకు సివిల్ కోర్టులో కూడా ఆర్డర్స్ ఏమీ రాకపోయినా కూడా కోర్టుని ధిక్కరించి అదే దాంట్లోకి వాళ్ళు పొలం పెట్టుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు.